కీలాంగ్‌లో ఉన్న ఆ టెంపరేచర్ అండ్ వెదర్‌కి అసలు సర్వైవ్ అవ్వుతానో లేదో అని చెప్పి భయపడిన నాకు 2 సేవియర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా! ఒకటి వచ్చేసి ఈ తందూర్ రూమ్ అండ్ సెకండ్ వచ్చేసి ఆంటీ అండ్ అంకుల్ మా మీద చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్. వాళ్ళైతే చాలా ఎఫెక్షనేట్‌గా ఉన్నారు. మమ్మల్ని వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకున్నారనమాట. బేసికల్లీ తందూర్ రూమ్ అంటే మొత్తం అంతా కూడా వుడ్‌తో చేశారు ఆ పర్టిక్యులర్ రూమ్‌ని. ఆ వుడెన్ రూమ్‌లో మొత్తం వెచ్చగా ఉండేటట్టు అంతా అరేంజ్ చేసుకున్నారనమాట. టెంపరేచర్‌ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకునేటట్లుగా పెట్టుకున్నారు. అఫ్‌కోర్స్ ఎవ్రీ రూమ్‌కి రూమ్ హీటర్ ఉంటుంది. బట్ స్టిల్ అందరూ కలిసి ఒక చోట కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తారు. అదే ఈ తందూర్ రూమ్ అనమాట. దానిలోనే టీవీ కూడా ఉండింది వాళ్ళకి. టీవీ చూస్తూ, మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తారు. ఆ రూమ్‌లోనే మేమందరం కూడా చాలా సేపు టైమ్ స్పెండ్ చేశాము. అండ్ వి హాడ్ ఎ రియల్లీ గ్రేట్ టైమ్. అండ్ దానితో పాటు ఆంటీ అయితే మాకు చాలా యమ్మీ ఫుడ్ అయితే సర్వ్ చేశారు. హియర్ ఈస్ ఎవ్రీథింగ్ వాట్ వి ఏట్ ఇన్ కీలాంగ్. వెళ్ళిన వెంటనే మాకు టీ అండ్ హోమ్‌మేడ్ ఫ్రయోమ్స్ అయితే సర్వ్ చేశారు. దాని తర్వాత డిన్నర్‌కి నా ఫేవరెట్ మోమోస్ సర్వ్ చేశారు. ఫస్ట్ టైమ్ మటన్ మోమోస్ ఇక్కడ టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. ఎంత బావున్నాయి అంటే రంజిత్‌కి అసలు మోమోస్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పాను కదా! బట్ తను సెకండ్ టైమ్ అడిగి మరీ వేయించుకున్నారు. అంత నచ్చినియి అనమాట. దానితో పాటు వెజ్ మోమోస్ అండ్ ఆల్సో మటన్ సూప్ కూడా సర్వ్ చేశారు. అన్నీ కూడా టేస్ట్ చాలా చాలా బావున్నాయి. మంచిగా మోమోస్ డిన్నర్‌లాగా చేసి మేమైతే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. అక్కడ ఆ టెంపరేచర్‌కి వాళ్ళెలా సర్వైవ్ అవుతున్నారు అనే దాని మీద నాకు చాలా క్యూరియస్‌గా ఉండింది. సో, వాళ్ళని క్వెషన్స్‌తో చంపేశాను నా వచ్చి రాని హిందీతో. బట్ ఓపికగా నాకు అన్నీ కూడా ఆన్సర్ చేశారు వాళ్ళైతే. అవన్నీ కూడా నేను ఫుల్ లెంత్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. అండ్ మీరు కనుక మనాలి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటుంటే డెఫినెట్‌గా కీలాంగ్ కూడా విజిట్ చేయండి. చాలా బావుంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. అండ్ మోమోస్ అన్నీ తిన్న తర్వాత మాకు డిజర్ట్‌గా గులాబ్ జామున్ సర్వ్ చేశారు. అన్నీ కూడా టేస్ట్ చాలా బావున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ నైట్ 11:30కి ఇట్లా ఉండిందనమాట వ్యూ. ఇంకా పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ మేము లేచేసరికి ఆంటీ మళ్ళీ మటన్ సూప్ ప్రిపేర్ చేశారు. అండ్ 2 టైప్స్ ఆఫ్ రోటీస్ చేశారనమాట. ఒకటి చాలా హార్డ్ ఉంది. దాన్ని కుబానికా మీఠా ఉంటుంది కదా స్వీట్. సో, దానిలో ముంచుకొని తినాలనమాట. అండ్ దానితో పాటు నార్మల్ రోటీ అలాంగ్ విత్ బెండి సబ్జీ చేశారనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిన్నాయి అన్నీ కూడా. ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంకా మేమైతే ఎక్స్‌ప్లోర్ చేయటానికి స్టార్ట్ అయిపోయాము. బట్ ఇక్కడైతే చాలా మంచి ఫుడ్ తిన్నాము. ఫుడ్‌కి మించి వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చాలా బావుంది. ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి పీపుల్ అనమాట. వెరీ కైండ్ హార్టెడ్ అండ్ గుడ్ హార్టెడ్ పీపుల్ అనిపించారు వాళ్ళైతే నాకు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. దీని పేరు హోమ్ స్టే పేరు సూరజ్ హోమ్ స్టేస్ అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.